దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాజీ ప్లేయర్స్ కూడా మండిపడుతున్నారు. ఈ ఓటమి సెమీస్ అవకాశాలను కష్టం చేయడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొత్త ప్లాన్ వేశారట. జింబాబ్వే, వెస్టిండీస్లతో జరగబోయే డూ ఆర్ డై మ్యాచ్ల కోసం ప్లేయింగ్ 11లో భారీ మార్పులకు గంభీర్ సిద్ధమయ్యారట. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ల్లో డకౌట్ అయిన అభిషేక్ సౌత్ ఆఫ్రికాపై కూడా కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచాడు. దాంతో అతని స్థానంలో సంజు శాంసన్ను టీంలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్ అంతా ఎడమ చేతి వాటం బ్యాటర్లతోనే నిండిపోయారు. ఇది ప్రత్యర్థి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుండడంతో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం సంజును తీసుకురావడం బెస్ట్ అని కోచింగ్ స్టాఫ్ భావిస్తోందట. సెమీస్ చేరాలంటే తదుపరి 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గంభీర్ తనదైన శైలిలో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరి సంజు శాంసన్ రాకతో టీమిండియా తలరాత మారుతుందో లేదో చూడాలి. Taste the Daily.